నా పేరు డాక్టర్ గజల్ వాసుదేవ్. నేను తెలుగు గజల్ గాయకుడిగా ఉభయ రాష్ట్రాలలో ఎన్నో కచేరీలు చేస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగు సాహితీ వేదిక వారు నాకు తెలుగు ప్రతిభా పురస్కారం గజల్ పురస్కారాన్ని రవీంద్ర భారతిలో ఈరోజు ఇవ్వటం చాలా ఆనందం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. అందులో భాగంగానే గజల్ బహార్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బహార్లతో కూడినటువంటి గజళ్లను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు గజల్ రచయితలందరూ కూడా కలిసి రాసినటువంటి ఈ గజల్ బహార్ అంటే గులాబీల గులుచ్చం, ఒక మత్త కోకిల రసాత్త పూజితం, సరస భావన చమత్కార ఖేళనతో కూడినటువంటి అద్భుతమైనటువంటి గజళ్ళు సమాహారంతో తయారైనటువంటి ఈ గజల్ బహార్ గుల్ బహార్ పుస్తకం ఈరోజు ఆవిష్కరణ కూడా జరగడం, ఆ సందర్భంగా ఎంతోమంది కవులతో కవి సమ్మేళనం, అదేవిధంగా ముషాయరా, అదేవిధంగా గజల్ గానలహరి ప్రతిభా పురస్కారాలలో భాగంగా నన్ను ఉగాది పురస్కారం పేరిట తెలుగు సాహితీ పురస్కారం, తెలుగు గజల్ సాహితీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించినటువంటి తెలుగు సాహితీ వేదిక ఇరువంటి వెంకటేశ్వర శర్మ గారికి, ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారికి, అదేవిధంగా కేశిరాజ్ కృష్ణ గారికి, మరియు ఆ సంస్థను నెలకొల్పినటువంటి అందులో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్సులు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మాలాంటి వాళ్ళకి మరింకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి వెళ్ళినటువంటి ఈ పురస్కారాలు తెలుగు గజల్ ఇంకా అభివృద్ధి పదం వైపు, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఇంకా అభివృద్ధి పదం వైపు ముందుకు వెళ్లాలని దాశరథి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తెలుగు గజల్ ఇంకా అద్భుతమైనటువంటి ఉన్నతిని పొంది విశ్వవ్యాప్తం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ గజల్ వాసుదేవ్. నమస్తే.